వెల్కమ్ టు నందూస్ మినీ వ్లాగ్స్. ఈరోజు అద్దరిపోయే చికెన్ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. అస్సలు మిస్ అయ్యే ఛాన్సే లేదు. డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అస్సలు లేట్ చేయకుండా ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం, ధనియాలు నీట్గా క్లీన్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని ఫైన్ పేస్ట్లో చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చికెన్ పీసెస్ని నీట్గా క్లీన్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పొయ్యి మీద కళాయి పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయ్యాక మనం మిక్స్ చేసుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి. అలా కళాయిలో వేసాక ఒక 1 మినిట్ పాటు అలా ఉంచి 3 మినిట్స్కి ఒకసారి తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే అడుగు అంటుతూ ఉంటుంది ముక్క. అలా అంటకుండా 3 మినిట్స్కి ఒకసారి తిప్పుతూ ఉంటే అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. కొంచెం వేగాక ఆయిల్ పైకి వచ్చింది అన్నప్పుడు కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అలా వాటర్ పోసుకున్నాక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. పులుసు దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పౌడర్ వేసి ఒకసారి తిప్పుకోవాలి. లాస్ట్కి ఇంకా కొత్తిమీర వేసి ఒకసారి తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా నా స్టైల్ చికెన్ కర్రీ ఎలా ఉందో. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ కూడా చేయడము. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.